ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ నవరత్న గీతమాలిక అంటే ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి ఉద్భవించింది మొదలుగా ఆయన సాధించినటువంటి విశేషాలన్నీ తెలియజేసే ఎన్నో ఘట్టాలను కాండల రూపంలో వాల్మీకి మహర్షి మనకు అందించారు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఆ కాండలలో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వైశిష్ట్యం చాలా గొప్పగా వర్ణింపబడింది. ఆ విశేషాలన్నీ మనకి జ్ఞాపకం కలిగే విధంగా అందరికీ ఆదర్శంగా మానవునిగా శ్రీరామచంద్రమూర్తి చాటి చెప్పినటువంటి ఎన్నో విశేషాలన్నింటినీ కూడా మనకి తెలియజేస్తూ ఈ 9 కీర్తనల్లో వాటిల్ని పొందుపరచి అవి మనం శ్రవణం చేసేటప్పుడు శ్రీరాముని గొప్పతనం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అన్నటువంటి జ్ఞానాన్ని కలిగిస్తూ ఈ చక్కని నవరత్న గీతమాలికను పొందుపరచడం జరిగింది. అదే అద్భుతమైనటువంటి శ్రీరామ దర్శనం. ఆ చక్కని కార్యక్రమాన్ని మనం శ్రద్ధాసక్తులతో చక్కగా వీక్షిద్దాం. ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. రామ రామ శ్రీరామ రామయని ఈ సాంప్రదాయ భజన ఎన్నో తరాలుగా పెద్దలు మనకి ఇంటిలో చెప్పినటువంటి చక్కని మంచి వాక్కులను విని ఆచరించేటువంటి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఇది. తండ్రి గారు మనకి ఒక ఆరాధన విధానాన్ని తెలియజేస్తారు. నాయన ఎప్పుడు ఈ విధంగా భగవంతుడిని నువ్వు పూజించు అని. మనం వారు ఇచ్చినటువంటి మార్గాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉంటాం. అలాగే ఈ శ్రీరామనామాన్ని భజన రూపంలో గానం చేయటం కూడా మన పూర్వీకుల నుంచి అలవాట్లో ఉన్నటువంటి విషయమే. ఎందువల్ల ఈనాటికి ఆయన్ని మనం భజిస్తున్నాము అంటే ఆయన ఆచరించినటువంటి చక్కని సన్మార్గం అలాంటిది. మానవులకు ఉండేటువంటి అనుబంధాలు మనం గమనించినట్లయితే తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, గురు శిష్యులు, భార్యాభర్తలు, ఈ విధంగా మనకు ఎన్నో సంబంధాలు లోకంలో కనిపిస్తూ ఉంటాయి. ఏ సంబంధంతో చూచినప్పటికీ రాముని యొక్క చరిత్రను చూచినట్లయితే అన్ని సంబంధాలు ఉత్తమంగా కనిపిస్తాయి. ఒక సోదరునిగా చూస్తే వారు కష్టపడుతూ ఉంటే నేనొక్కడిని ఎలా సుఖపడతాను, రాజ్యం భరతుడు చేసినా పర్వాలేదు లేదా లక్ష్మణుడు చేసినా పర్వాలేదు అనే భావన తప్ప నేను మహారాజుగా ఉండాలి అనే భావన రామునిలో లేదు. సోదరులందరూ తనతో సమానంగా ఉండాలి అని కోరుకునేటువంటి ఉత్తమ లక్షణం. అంటే సోదర భావం అనేది మానవుల మధ్య ఏ విధంగా ఉండాలో నేర్పినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. అలాగే తండ్రి కొడుకుల యొక్క అనుబంధాన్ని మనం చూసినట్లయితే తండ్రి విషయంలో కుమారుడు ఏ విధంగా ప్రవర్తించాలి. నాయన నీకు రాజ్యాధికారం ఇస్తున్నాను అన్నా ఒకటే భావన తండ్రి మీద, నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అని చెప్పినా కూడా ఒకటే భావన. తండ్రి మీద గౌరవం అనేది ఒక సందర్భంలో తగ్గేది, మరొక సందర్భంలో పెరిగేది కాదు. తండ్రిని గౌరవించటం అనేది కుమారుని యొక్క విధి అన్న విషయాన్ని ఆ తండ్రి కొడుకుల యొక్క సంబంధం ద్వారా మనకి చూపించాడు శ్రీరామచంద్రమూర్తి. అదేవిధంగా మిత్ర సంబంధాన్ని చూసినట్లయితే మిత్రుల యొక్క పురోగతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ఒక సుగ్రీవుని కోసం కానీ, విభీషణుని కోసం కానీ, తదితరులైనటువంటి వానరవీరుల కోసం కానీ ఎవరి కోసమైనా ఆయన పాటుపడి వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి త్యాగగుణంతో వాళ్ళ మేలు కోరుకున్నటువంటి మహనీయుడు శ్రీరామచంద్రమూర్తి. అంటే సోదరులతో ఏ విధంగా మనం నడుచుకోవాలన్న విషయాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా భార్యాభర్తల సంబంధంలో సీతారాముల యొక్క అన్యోన్యత అనేది అందరికీ ఆదర్శమే.
ఇలా ఏ భావంతో చూచినా, ఏ కోణంలో చూచినా, ఏ సంబంధంలో చూచినా అన్ని ఉత్తమోత్తమైనటువంటి చక్కని ఆచరణలు తప్ప వేరొకటి మనకి కనిపించటం లేదు. అందువల్ల ఇవి మన హృదయాల్లో నిత్యంగా స్థిరంగా నిలిచిపోవాలి అంటే ఆ శ్రీరాముని యొక్క దివ్యమైన నామాన్ని మనం భజించినంత కాలము ఆ శ్రీరాముని యొక్క చరిత్ర మన హృదయంలో స్థిరంగా ఉండిపోతుంది. దాంతోపాటుగా శ్రీరామచంద్రుడు ఆచరించినటువంటి ధర్మం కూడా మనలో చిరస్థాయిగా నిలిచిపోయి హాయిగా మానవ సంబంధాలన్నీ స్థిరపడతాయి, చక్కని సమాజం ఏర్పడుతుంది. అందువల్లనే రాముణ్ణి భగవంతునిగా భావన చేస్తూ మానవునిగా ఆయన ఆచరించినటువంటి ఆచరణలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి దివ్యమైనటువంటి చక్కని నామాన్ని సాంప్రదాయంగా భజన రూపంలో ఈనాటికి తలుచుకుంటున్నారు. ఎందువల్లంటే మనం భజిస్తే మన పిల్లలు కూడా ఆ భజన సంప్రదాయాన్ని అలవరుచుకుంటారు. తద్వారా వారి హృదయాల్లో కూడా శ్రీరాముని యొక్క దివ్యమైన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. రామనామాన్ని ఎందుకు ఉచ్చరించాలి అని అడగాలనేటువంటి ఒక కోరిక పిల్లల్లో కలుగుతుంది. తద్వారా వాళ్ళు రాముని యొక్క గుణములను గురించి తెలుసుకునే అవకాశం కూడా దక్కుతుంది. అందువల్ల శ్రీరాముని యొక్క చక్కని సాంప్రదాయ భజన సర్వకాలముల యందు ఎప్పుడూ భక్తులుగా మనం చేసి తీరవలసిందే అనేటువంటి చక్కని భావంతో మనం ఆ శ్రీరామచంద్రుని భజనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రామయ నిరయమున పాడేదెన్నటికో, రామ రామ శ్రీరామ రామయ నిరయమున పాడేదెన్నటికో, పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో, పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో, కరవు తీర కోదండ పాణిని కోరి భజించేదెన్నటికో, కరవు తీర కోదండ పాణిని కోరి భజించేదెన్నటికో, శ్రీ రఘురాముని చిరతర భక్తితో సేవలు చేసేదెన్నటికో, శ్రీ రఘురాముని చిరతర భక్తితో సేవలు చేసేదెన్నటికో, భగవద్భక్తుల పాదధూళి నా శిరమున దాల్చేదెన్నటికో, భగవద్భక్తుల పాదధూళి నా శిరమున దాల్చేదెన్నటికో, గగురు పాటుతో కంటి ధారతో నృత్యము చేసేదెన్నటికో, గగురు పాటుతో కంటి ధారతో నృత్యము చేసేదెన్నటికో, రామ రామ శ్రీరామ రామయ నిరయమున పాడేదెన్నటికో, 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 పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో, 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 కరవు దీర కోదండ పాణిని కోరి భజించేదెన్నటికో, కరవు దీర కోదండ పాణిని కోరి భజించేదెన్నటికో, శ్రీ రఘురాముని చిరతర భక్తితో సేవలు చేసేదెన్నటికో, శ్రీ రఘురాముని చిరతర భక్తితో సేవలు చేసేదెన్నటికో, భగవద్భక్తుల పాదధూళి నా శిరమున దాల్చేదెన్నటికో, భగవద్భక్తుల పాదధూళి నా శిరమున దాల్చేదెన్నటికో, గగురు పాటుతో కంటి ధారతో నృత్యము చేసేదెన్నటికో, గగురు పాటుతో కంటి ధారతో నృత్యము చేసేదెన్నటికో, రామ రామ శ్రీరామ రామయ నిరయమున పాడేదెన్నటికో, రామ రామ శ్రీరామ రామయ నిరయమున పాడేదెన్నటికో, పతిత పావనుని పావన నామము
పానము చేసేదెన్నటికో పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో. రామచంద్రాయ జనకరాయ మనోహరాయ